మే 10 దేవుని వాగ్దానం. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆదికాండం 18:18. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృప మన మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. ఆయన మనకు ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునిలో మనం ముందుకు కొనసాగింపబడుతూ ఉండాలి. ప్రభువు మనల్ని ఎన్నడూ వదిలేవాడు కాదు. ఆయన ఇచ్చే ఈ ఉన్నతమైన ఆశీర్వాదము మన జీవితాలకు గొప్ప దీవెనకరమైనటువంటి మేలులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎలా ఉన్నారు? మరొక పర్యాయము ఈ నూతన దినం మనమందరం కలుసుకోవడానికి, దేవుడు ఆరోహణాన్ని జ్ఞాపకం చేసుకునే వారంలోనికి రావటానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుణ్ణి నేను ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, అతనిని బట్టి అంటే అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న సమస్త జనములను ఆశీర్వదించబడతాయి అని ప్రభు ఈ గొప్ప వాగ్దానం ఎంత శ్రేష్టమైనది ఒక్కసారి మీరు గమనించాలి. ఎందుకు అనంటే, ఒక వ్యక్తిని బట్టి భూమి ఆశీర్వదింపబడడం అనేది సాధారణమైన విషయం కానే కాదు. ఆ వ్యక్తి యొక్క జీవన విధానం, ఆ వ్యక్తి యొక్క భక్తి శ్రద్ధలు, ఆ వ్యక్తి జీవించేనటువంటి జీవన పరిణామాలన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే, దేవుడు ఆయనను పిలిచిన నాటి నుండి తన జీవితము ముగింపు వరకు ఎక్కడా కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినట్లుగా కనబడకపోవటమే దీనికి కారణం. పిల్లరా, ఒక వ్యక్తిని బట్టి భూమి ఆశీర్వదింపబడ్డం, భూమిలోని జనమంతా ఆశీర్వదింపబడ్డం అనేది అంత సాధారణమైన విషయం కానే కాదు. కనుక ఈరోజు ఇంత గొప్ప వాగ్దానం నీవు పొందుకోవాలి అని అంటే, ఇంత శ్రేష్టమైన దీవెన నువ్వు అనుభవించాలి అంటే, నిన్ను బట్టి నీ చుట్టూ ఉన్నవారు, నువ్వు వెళ్ళి ప్రతి చోట భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడాలే కానీ నిన్ను బట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఈరోజు ప్రభు మనల్ని అందుకే సృష్టించాడు. మనలను బట్టి మన చుట్టూ ఉన్నవారు ఆశీర్వదింపబడాలి. అలాంటి ఆశీర్వాదము, దీవెన దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయన చేతుల్లోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ గ్రామాన్ని, నువ్వెళ్ళు ప్రతి స్థలాన్ని ఆశీర్వదించినట్లుగా ఆయన కృపా బలము మీ మీద బహుబాలముగా ఉండి దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వందనాలు. అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న సమస్త జనులను ఆశీర్వదించబడతాయి ఇచ్చిన ఈ ఉన్నతమైన దీవెన నిబిడలకు అనుగ్రహించండి. ఈరోజు వారి ప్రయాణాలలో, వారి పనులలో, వారి తలపెట్టిన నూతన కార్యములలో జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ దయచేయండి. ప్రభువా, ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడి నడిపించునుగాక. ఆమేన్.